లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 4 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశమైన ప్రణాళిక దీప వృక్షాన్ని మన ముందు పెట్టి అనేక అంశాలు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా దీప వృక్షము పరిశుద్ధ స్థలంలో ఎందుకు ఏర్పరచబడినది అని దేవుడు మనకి బయలుపరుస్తూ వచ్చారు. అంటే కేవలం దేవుని యొక్క పరిచర్యలో అది వెలుగునివ్వాలి అని, దేవుని యొక్క పని జరగాలి అంటే ఆ దీపవృక్షము నిత్యము నిరంతరము వెలుగుతూ ఉండాలి. అది అలా వెలగాలి అంటే కావలసినది అచ్చమైన వలీవల నూనె. అది దంచబడి తీయబడితే తప్ప ఆ నూనె దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగపడదు అని మనం నేర్చుకున్నాం. సో అలా దంచబడి తీయబడిన అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో దంచబడ్డారు అని, ఆయన నూనెగా మార్చబడ్డారు అని, ఆ తైలము ద్వారా ఆయన మనల్ని వెలిగించారు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తుల సంఘ పరిచర్య మొదలుపెట్టక ముందు వారు కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అగ్ని జ్వాలలుగా వారిపైకి దిగి వచ్చి వారిని వెలిగించారని మనం నేర్చుకున్నాం. ఆ దీప వృక్షానికి ఉన్న 5 లక్షణాలు 7 అనుభవాలని కూడా మొదటి 2వ దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. నిన్నటి దినాన్ని పరిశుద్ధాత్మ ఆ దీప వృక్షానికి గుర్తుగా ఉంది. ఆ ఆత్మలో ఉన్న 7 గుణలక్షణాలని, ఆ ఆత్మను పొందుకున్నప్పుడు మనం ఏ శక్తితో నింపబడతామో నిన్నటి దినాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అవన్నీ చెప్తే టైం సరిపోదు కాబట్టి నేను జస్ట్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిన్న దినాన్ని మనం చూస్తూ వచ్చాం. దానియేలు, యోసేపు ఇద్దరు కూడా యథార్థవంతులు కనుక దేవుని ఆత్మ వారిపై ఉండి వారిని బలపరిచి బానిసలుగా వచ్చిన వారి జీవితాలను గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఒక ఉన్నతమైన స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో వారు వాడబడినట్లుగా మనం చూసాం. అయితే మనందరికీ ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. అవును, యోసేపు ఒక్క తప్పు కూడా చేయలే, అలాగే డానియేల్ కూడా ఒక్క తప్పు కూడా చేయలేదు. వారి పరిశుద్ధతను చిన్ననాటి నుంచి కాపాడుకుంటూ వచ్చారు. వారు దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికల్లో అడుగులు వేస్తూ చిన్ననాటి నుంచి వాళ్ళు యథార్థవంతులుగా జీవించారు. అయితే మనందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి నేను ఇప్పటికే నా యథార్థత అంతా కోల్పోయాను, ఇప్పటికే నేను పాపం చేసిన వాడినిగా ఉన్నాను, ఇప్పటికే నేను దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా జీవించలేకపోతా ఉన్నాను, దేవుని యొక్క గొప్పతనం, మంచితనం, ఆయన ప్రణాళికలన్నీ నాకు తెలిసినప్పటికీ దానిలో నేను స్థిరంగా నిలవబడలేని స్థితిలో, తప్పిపోయిన స్థితిలో, వెనుక జారిపోయిన స్థితిలో, ఆ దీపం వెలుగుతూ ఉండాలి అని దేవుడు సెలవిచ్చినప్పటికీ ఆరిపోయిన స్థితిలో నేనున్నాను. మరి నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేయగలరా అని ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చి ఉండాలి నిన్నటి దిన వాక్య భాగాన్ని బట్టి. సో నాకు కూడా క్వశ్చన్ వచ్చింది. అవును ప్రభువా, మరి వాళ్ళంత యథార్థవంతులం మేము కాదు, వాళ్ళంత పర్ఫెక్ట్గా మేము మీ సన్నిధిలో లేము, వాళ్ళంత నీతిమంతులుగా దేవుని యొక్క చిత్తంలో మేము చిన్ననాటి నుంచి జీవించలేదు, విగ్రహారాధన కుటుంబాల్లో పుట్టి ఎంతో భయంకరమైన పాపంలో పెరిగి ఈ దినాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి రక్షణలోనికి వచ్చాం. అయితే మా పట్ల కూడా మీ ప్రణాళిక ఉందా అంటే, యథార్థవంతుడిగా దేవుడు ఆయన రక్షణ చేత మనల్ని తీర్చారు కాబట్టి, మరొకసారి చెప్తున్నా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపాన్ని చేస్తూ ఉన్నప్పటికీ నూతన నిబంధన ప్రజలుగా ఆయన రక్త ప్రోక్షణలో మనల్ని యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన తీర్చారు కాబట్టి ఈ దినాన్ని మనము వెలిగించబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. సో ఈ దినము మరి అలా వెలిగించబడిన ఒక వ్యక్తి గురించి దేవుడు సెలవిచ్చిన మాటలు మనం నేర్చుకుని ఈ ఉపవాస ప్రార్థనని ముగించుకుందాం. దాని కొరకై 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17
15 నుంచి నేను చదువుతా ఉన్నాను. మీరందరూ కలిసి నాతో చదవండి. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధం చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీముల సంతతివాడగు ఇబ్షీబేనోబా అనువాడొకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూసి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దు అని అతని చేత ప్రమాణము చేయించిరి. ఆమేన్. ఈ మొత్తం భాగంలో ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీలకు దీపమగు నీవు. సో ఈ మాట ఎవరి కొరకు చెప్పబడింది? దావీదు కొరకు చెప్పబడింది. దావీదు మనందరికీ పరిచయం ఉన్న రీతిగా ఆయన ఒక గొర్రెల కాపరి. దావీదు ఎవరు? ఒక గొర్రెల కాపరి. సో దేవుని యొక్క సన్నిధిలో గొర్రెలను కాసుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదును దేవుడు కనుగొన్నారు. నా హృదయానుసారుడైన ఒక మనిషిని నేను కనుగొన్నాను అని దేవుడు సమూయేలుతో మాట్లాడి సమూయేలుకి సెలవిచ్చి, నీవు వెళ్ళి నా కొరకు దావీదుని అభిషేకించుము అని సౌలు తర్వాత 2వ రాజుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నారు. ఆమేన్. ఎన్నుకున్నప్పుడు ఆయనకి అభిషేకం జరిగినప్పుడు జరిగిన ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నా. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆమేన్. సో ఇప్పుడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుడు ఆయనకి సెలవిచ్చారు, నా హృదయానుసారుడైన మనిషిని నేను కనుగొన్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించు అని. సమూయేలు వచ్చారు, అక్కడున్న అన్నలందరినీ చూశారు. వారెవ్వరూ కాదని దేవుడు చెప్పినప్పుడు ఇంకా కడసారి వాడు ఒకడు ఉన్నాడని తండ్రి ద్వారా తెలుసుకుని అతని కొరకు ఎదురు చూసి అతను వచ్చిన తర్వాత తైలపు కొమ్ముతో దావీదును అభిషేకించినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చెను. ఆమేన్. నిన్నటి దినాన్ని మనం చూసిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ పూర్ణతలో యేసుక్రీస్తు ప్రభు ఎలా వర్ధిల్లారో చూసాం. ఇప్పుడు అదే స్థితిలో దావీదు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని యొక్క ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకం పొందుకున్న నాట నుంచి ఆత్మ ఆయన మీదకి బలంగా దిగి వచ్చిందంట. ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నా. 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. దావీదు చెప్తున్నారు, నా దీపం వెలిగించిన వాడవు నీవే. ఇక్కడ దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఆయన ఆత్మలో వెలిగించబడ్డారనమాట. నా దీపం వెలిగించిన వాడవు నీవే, నన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాడవు నీవే అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన అభిషేకించబడ్డాడు, ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. వెంటనే 17వ అధ్యాయంలో మనం చూస్తే గొలియాతు, ఫిలిష్తీయులకి రిప్రజెంటేటివ్గా ఉన్న గొలియాతుని ఎదుర్కొన్నాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పి జయించాడు. జయించిన తర్వాత దావీదు గురించి రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. దావీదు సమస్త
విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడయుండెను. ఆమేన్. సుబుద్ధి కలిగి దేవుని ఆత్మచేత దర్శించబడిన తరువాత దేవుని కొరకు నిలవబడాలని ఆశపడి దేవుని పక్షముగా యుద్ధములు చేసి దేవుని నామాన్ని అత్యధికంగా మహిమపరిచి ఆ దినాన్ని జనులందరూ పొగుడుతున్నప్పటికీ దేవునికే మహిమ చెల్లించి ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. అంటే ఆయన యథార్థవంతుడిగా దేవుని సన్నిధిలో కనబడతా వచ్చాడు. దాన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నారు అని వాక్యం చెప్తుంది. దావీదు గొర్రెల కాపరి, ఇప్పుడు అభిషేకించబడిన దావీదు, దేవుని కొరకు యుద్ధాలు చేసిన దావీదు, సుబుద్ధి కలిగిన దావీదు, అందు నిమిత్తమై దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. ఆమేన్. ఇంతవరకు చాలా అద్భుతంగా దేవుని యొక్క ప్రణాళికలు ఆయన పక్షంగా నెరవేర్చబడ్డాయి. అలాగనే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. సో అన్ని విషయాల్లో సుబుద్ధిగా ఉన్నాడా అంటే ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఒక తప్పు చేసిన తప్పే, అర తప్పు చేసిన తప్పే, 10 తప్పులు చేసిన తప్పే కదా. తప్పే. ఒక తప్పు చేశాడా, అర తప్పు చేశాడా, 10-15 తప్పులు చేశాడా, మొత్తం మీద తప్పు అయితే జరిగిపోయింది. తన శరీరాశలో పడిపోయాడు, నేత్రాశలో పడిపోయాడు. జనాలు ఏమనుకుంటారో అని చెప్పి భర్తను చంపించేశాడు. ఒక హంతకుడిగా మార్చబడ్డాడు, ఒక వ్యభిచారిగా మార్చబడ్డాడు. దేవుడు ఒక్క తప్పని రాయించారు, కానీ దాని వెనకాల చాలా తప్పులు ఉన్నాయి కదా. ఉరియాని చంపడం హత్య, ఆమెతో వ్యభిచరించడం పెద్ద ఘోరమైన పాపం, మళ్ళీ దాన్ని కప్పేయాలనుకోవడం ఇంకా ఘోరమైన పాపం. సో దానికోసం మళ్ళీ పెద్ద ప్లాన్ చేయడం, ఇదంతా చాలా చాలా ఒక్క తప్పుని కప్పిపుంచడానికి అనేక తప్పులు చేసుకుంటూ పోయాడు. 1 సంవత్సర కాలం దేవుని సన్నిధికి దూరం అయిపోయాడంట. అది ఇంకా ఘోరమైన నేరం. 1 సంవత్సర కాలం దేవుడు వెయిట్ చేశారంట దావీదు పశ్చాత్తాపడతాడేమో అని, కానీ పడలా. ఎవరికి తెలియదు, అంతా మాఫీ చేసేసాను, చక్కగా జనాలందరి ఎదుట మంచి సైనికుడైన ఉరియా చనిపోయాడు, ఆయన భార్యను నేను ఏలుకున్నాను అన్న రీతిగా కప్పెట్టేశాడు మొత్తం. సో ఆయన చేసింది చిన్న మిస్టేక్ కాదు, చాలా ఘోరమైన పాపం చేశాడు. మరి దాంతో కంపేర్ చేసుకుంటే మనం అంత ఘోరమైన పాపాలు చేసేసామా అంటే నాకైతే చేయలేదని అనిపించింది. మీరు హత్యలు చేస్తున్నారా? మరి నోటితో హత్యలు చేసి ఉండొచ్చు, కానీ చేతులతో హత్యలు చేసి ఉండకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఏమేన్ ఇంకా వ్యభిచారపు క్రియలు ఉన్నాయా అంటే దేవుని మహాకృప లేవనే నమ్ముతున్నాను. ఇంకా జనాలు ఎదుట నటిస్తున్నారా అంటే మేబీ ఇది ఉండొచ్చు, నాకు తెలీదు. సో ఏదేమైనప్పటికీ అంత ఘోరమైన పాపాలు అయితే చేయలేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సెలవిస్తుంది, ఇంత భయంకరమైన పాపాలు చేసేసింది దావీదునే దేవుడు క్షమిస్తే, అంటే అంతవరకు యథార్థంగా ఉన్నాడు, కానీ ఆ ఒక్క విషయంలో పడిపోయాడు. ఆ ఒక్కదాని విషయంలో అనేక పాపాలు చేసేసాడు, దేవునికి దూరం అయిపోయాడు. కానీ తన హృదయంలో ఉన్న ఆ పశ్చాత్తాపాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఆయన కార్చిన కన్నీటిని బట్టి, తన హృదయ యథార్థతను బట్టి, ఇప్పుడు పాపం చేయడం పాపం కాదు, కానీ ఆ పాపాన్ని ఒప్పుకోకపోవడం ఘోరమైన పాపం. పాపం చేయడం పెద్ద పాపం కాదు, ఎందుకంటే శరీరంలో ఉన్నాము కాబట్టి శరీరం ఏదో ఒక సమయంలో లేస్తూ ఉంటుంది, మనం చేస్తూనే ఉంటాం పాపాలు. శరీరం నుంచి వెడలిపోయే వరకు పాపం జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక రీతిగా. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, దూషణ వస్తుంది, ఏదో ఒక రీతిగా మనం పాపం చేస్తూనే ఉంటాం. కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టకపోతే అది ఘోరమైన పాపం. సో దావీదు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆయన హృదయాన్ని కృమ్మరించి పరుపు తేలేంతగా ఏడ్చాడంట. దేవా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను బలపరచు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి
తొలగించొద్దు అని చెప్పి చాలా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. సో దావీదు యొక్క ప్రార్థనకు దేవుని హృదయం కరిగిపోయింది. ఆయన అంటారు కదా, అదే 15వ అధ్యాయం, 1 రాజులు 15వ అధ్యాయం 5వ వచనం, 4-5 మరొకసారి చదువుతున్నాను. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారులను నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేము నందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను. ఇప్పుడు దావీదు ఎలా మారిపోయాడంట? ఒక దీపంలాగా మారిపోయాడంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. దావీదు ఎలా మారిపోయాడు? ఒక దీపంలాగా మారిపోయాడు. అందుకే అక్కడున్న ప్రజలు అంటున్నారు కదా, ఇశ్రాయేలీలకు దీపం వంటి వాడవు నువ్వు ఆరిపోకూడదు. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ఇశ్రాయేలీలకు నువ్వు దీపం లాంటి వాడు. సో ఈరోజు మనకి వచ్చిన ప్రశ్న, యథార్థంగా ఉన్న యోసేపు పక్షంగా దేవుడు అద్భుతం చేశారు, అలాగే దానియేలుని దేవుడు వెలిగించారు, పరిశుద్ధాత్మతో నింపారు. మరి నన్ను నింపుతారా అంటే ఎస్, దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నారు. దావీదుని నింపి ఒక దీపముగా వెలిగించిన దేవుడు మనల్ని వెలిగించడా అంటే ఖచ్చితంగా వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే దావీదు లాంటి పశ్చాత్తాప హృదయము, యథార్థంగా తప్పిదాలను ఒప్పుకునే మనస్సాక్షి ఉండాలి మనకి. మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వెలిగిస్తారు. ఆమేన్. ఇంకొక మాట చదువుతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 132వ కీర్తన, కీర్తనల గ్రంథం 132వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. దేవుడు ఒట్టేసి ఒక ప్రమాణం చేశారంట. దేవుడు ఎప్పుడూ మాట తప్పడు. ఏమని ప్రమాణం చేశారు అంటే 17వ వచనం, అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవజేసెను, నా అభిషక్తుని కొరకు నేనచట ఒక దీపమును సిద్ధపరచి ఉన్నాను. ఆమేన్. దావీదు కొరకు కొమ్ము మొలవజేసేదను అంటే, కొమ్ము అంటే ఘనత, ఘనతకి గుర్తు. అలాగే నా అభిషక్తుని కొరకు నేనచట ఒక దీపాన్ని సిద్ధపరిచి ఉన్నాను. ఈ దీపము దేనికి గుర్తు అంటే, ఆయన తర్వాత ఆయన పిల్లల తర్వాత పిల్లల తరము, అంటే సూర్యుడు ఉన్నంత వరకు ఆ దావీదు వంశము వర్ధిల్లుతూనే ఉంటుంది. దేవుని యొక్క కృపచేత ఆ సింహాసనం, దావీదు సింహాసనం స్థిరపరచబడుతుంది అని చెప్పడానికి దేవుడు చెప్తున్న మాట, దావీదు కొరకు నేనచట ఒక దీపమును సిద్ధపరచి ఉన్నాను. ఆమేన్. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, నేను వెలిగితే చాలు, నేను ప్రకాశిస్తే చాలు. కాదు, దేవుడు చెప్తున్నారు, దావీదు వెలిగాడు, దావీదు ఒక దీపముగా మార్చబడ్డాడు. దావీదు తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఎంతవరకు వెళ్ళినాయి అంట? మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం జీనియాలజీలోకి వెళ్తే, ఆ వంశ వృక్షంలోనికి వెళ్తే దావీదు వంశాన్ని స్థిరపరచడానికి ఎవరు వచ్చారు? అభిషక్తుడుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట మనకి కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 69వ వచనాన్ని మనం చదివితే 8 నుంచి చదువుతున్నాను చూడండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుంచి, మనల్ని ద్వేషించి వారందరి చేతుల నుంచి తప్పించి రక్షణ కలుగజేసెను. దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగముగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక దీపముగా ఈ లోకంలో వెలిగారు. ఆమేన్.
ఒక విమోచకుడుగా, ఒక రక్షకుడుగా, ఒక దీపముగా, నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఇప్పుడు ఆయన ద్వారా రక్షణ పొందిన మనందరము కూడా ఆయన ఆత్మ చేత నింపబడి దావీదు ఒక దీపంగా ఎలా మార్చబడ్డారో అలా మనము కూడా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మరలా తిరిగి నిన్ను వెలిగించాలని ఆశపడతా ఉన్నారు. ఆమేన్. ఒకసారి అనుకోండి, ఇక్కడ ఇంచుమించు ఒక 100 మంది ఉన్నారు ఫోన్లో వాళ్ళు కలిపి. ఈ 100 మంది ఒక్కసారి వెలిగితే, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దీపం వెలిగితే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దీపంగా మీరు వెలిగితే, ఒక్క ఇశ్రాయేలు ప్రజలందరూ అంటే ఆ 12 గోత్రాల వాళ్ళు ఈ దావీదు యొక్క దీపము ద్వారా ఆదరించబడ్డారు, వెలిగించబడ్డారు, రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ఒక్క వ్యక్తి దేవుని కోసం వెలిగితే ఆ వంశము, ఆ గోత్రాలు, ఆ ప్రజలు, ఆ దేశమే వెలిగించబడింది. ఆమేన్. ఈ దావీదు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెల దొడ్లో నుంచి వచ్చారు. అలాగే 12 మంది అపోస్తులు, వాళ్ళ గురించి రాయబడిన డిస్క్రిప్షన్ ఏంటంటే వాళ్ళు జాలర్లు లేదా పామర్లు, తెలివి లేని వాళ్ళు. జాలర్లుగా ఉన్న వాళ్ళని దేవుడు వెలిగిస్తే, పామర్లుగా ఉన్న వాళ్ళు పండితులుగా మార్చబడ్డాలంట. చేపల పట్టే జాలర్లుగా ఉన్నవారు మనుషులు పట్టే జాలర్లుగా మార్చబడ్డారంట. ఒక్కొక్కళ్ళు దేవుని కోసం వెలిగితే ఎలా ఉంటుంది? ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన కొరకు ఆ దీప వృక్షం వలె మనం వెలగాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. అందుకొరకు నిన్నటి దినాన్ని దేవుడు చెప్పిన మాట యథార్థత కావాలి అన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ నువ్వు పాపంలో పడినా పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగి యథార్థంగా నీ పాపంను ఒప్పుకుంటే నిన్ను మరలా తిరిగి వెలిగించడానికి, నీ నుండి ఆ పరిశుద్ధాత్మ ఎన్నడూ తీయబడకుండా ఆత్మచేత నువ్వు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఈరోజు మనందరం కోరుకోవాలి. నేను వెలిగించబడాలి, నా ద్వారా నా కుటుంబం వెలగాలి, నా కుటుంబం ద్వారా అనేకులు వెలగాలి, నా సంఘం వెలగాలి, నా ప్రాంతం వెలగాలి, నా దేశం వెలగాలి, అన్ని దేశాలు వెలగాలి. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మనలో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడో వాళ్ళు వెలిగించబడాలని ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. కాదు ప్రభువా, ఇప్పుడు నేను వెలిగించబడాలి అని ప్రార్థన చేద్దాం. నేను మండాలి అని ప్రార్థన చేద్దాం. నేను అనేకులకు వెలిగివ్వాలి అని ప్రార్థన చేద్దాం. వాక్యంలో, ప్రార్థనలో, సత్క్రియల్లో, సాక్ష్యంలో ఆత్మచేత వెలిగించబడాలి అని మనం కోరుకుందాం. నిజంగా ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు తీరుస్తారు. నీకు ఆశ లేకపోతే దేవుడు ఏం కార్యం చేయలేరు. ఆశపడిన ప్రాణంనే దేవుడు తృప్తిపరుస్తారంట. ఈరోజు దావీదు ఆశపడ్డాడు, దేవుని మహిమ రావాలని ఆశపడ్డాడు. ఆయనకున్న ఒకే ఒక్క గోల్ ఏంటంటే దేవునికి మహిమ, అంతే. ఆయన జీవితంలో పెట్టుకున్న ఒకే ఒక గోల్, దేవునికి మహిమ రావాలి. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని వ్యతిరేకించడానికి, దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడు ఏ పాటివాడు? సాతాను ఏ పాటివాడు? దేవుని మహిమను దొంగిలించడానికి. సో వాడిని మనము తుత్తనీలుగా చేయాలి అంటే మనం ఆత్మచేత వెలిగించబడాలి, సాతాను తంత్రాలను లయపరచాలి, దేవుని నామానికి అత్యధికమైన మహిమ నీ నా ద్వారా రావాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.